విదేశీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రాష్ట్రానికి తిరిగి రాగానే పదవుల భర్తీకి అడుగులు వేస్తారని తెలుస్తోంది. ఈ నెల 17 తర్వాత దీనిపై స్పష్టత రానుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ పదవి కోసం కసరత్తు పూర్తి కాగా 2 పేర్లతో షార్ట్ లిస్టు సిద్ధం చేశారు. మరోవైపు కేబినెట్ విస్తరణకు కూడా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 6 బెర్తుల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. అలాగే పీసీసీ చీఫ్ రాగానే కొత్త కమిటీలు కూడా ఏర్పాటు చేయనున్నారు. నామినేటెడ్ పోస్టుల కోసం ఢిల్లీలో కొందరు నేతలు లాబియింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రాష్ట్రానికి తిరిగి రాగానే పదవుల భర్తీకి అడుగులు వేస్తారని తెలుస్తోంది. ఈ నెల 17 తర్వాత దీనిపై స్పష్టత రానుందని కాంగ్రెస్ నేతలు చెబుతా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిద్ధార్థ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. సిద్ధార్థ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసిన అనంతరం నామినేటెడ్ పదవులకు సంబంధించి కానీ, పార్టీలో పదవులకు సంబంధించి కానీ, అలాగే ఇప్పటికే ఉన్న మిగతా మంత్రివర్గ విస్తరణ కూడా చేసేందుకు అవకాశం కనిపిస్తా ఉంది కదా. ఎవరెవరు పదవులు ఆశిస్తా ఉన్నారు, ఎవరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది, ఒకవైపు పీసీసీ రేసులో ఎవరున్నారు? థ్యాంక్ యూ నవీన్. ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తెలంగాణకు రాగానే 2 రోజుల పాటు తెలంగాణలో ఉన్నటువంటి కండిషన్స్పై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. 15, 16 ఇక 17 నుంచి పార్టీకి సంబంధించినటువంటి అంశాలపై ఫోకస్ చేస్తారని తెలుస్తూ ఉంది. ఇక ఇప్పటి వరకు పెండింగ్లో పెట్టినటువంటి పీసీసీ చీఫ్ పదవి కానీ, ఇటు క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం కానీ, నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశం కానీ దీనిపైన కసరత్తు చేస్తారని తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఢిల్లీకి పలుసార్లు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చారు. ఇక పీసీసీ చీఫ్ ఎవరు అనే అంశానికి సంబంధించి కొన్ని రోజుల్లోనే తెరదించే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ పదవి కోసము ఇటు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మాజీ ఎంపీ మధు యాష్కి, అదేవిధంగా సంపత్, బలరాం నాయక్ ఈ 4 బరిలో ఉన్నారు. వీరిలో 2 షార్ట్ లిస్టును సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ 2 షార్ట్ లిస్టులో ఎవరో ఒకరిని కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. ఇక క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ఇంకొక 6 మందికి క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ 6లో ఉమ్మడి జిల్లాల ప్రాధాన్యత, అదేవిధంగా సామాజిక సమీకరణాలు, ఇట్లా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఎవరెవరికి పదవులు ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి తెలంగాణకు వచ్చిన తర్వాత మరొకసారి దీనికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి పెద్దలతోని, కీలక నాయకులతోని చర్చించిన తర్వాత దీన్ని కూడా ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ఇక కార్పొరేషన్ పదవులకు సంబంధించి కూడా ఇప్పటికే పలువురికి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. ముఖ్యంగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్లో ఎవరైతే కీలకంగా పనిచేశారో, పార్టీ గెలుపు కోసం ఎవరైతే కృషి చేశారో వాళ్ళందరికీ కార్పొరేషన్ చైర్మన్లు వచ్చాయి. ఇక మరికొన్ని కార్పొరేషన్ చైర్మన్లు నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. వీటిని కూడా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక కంక్లూషన్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కొన్ని పదవులను స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఇవ్వాలని ప్రభుత్వం అంటే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. మరికొన్ని పదవులను స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఇవ్వాలని పార్టీ పెద్దలు భావిస్తూ ఉన్నారు. ఇక పీసీసీ చీఫ్కి సంబంధించినటువంటి అంశంతో పాటు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కూడా మార్చాలని కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకుంది. ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కోసం కూడా కొంతమంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. వాళ్లకు తగిన విధంగా పైరవీలు చేసుకుంటున్నారు, లాబింగ్ కూడా చేసుకుంటున్నారు. ఇక దాంతోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా నియమించాలని పార్టీ భావిస్తూ ఉంది. ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఇటు కేంద్రం పైన, ముఖ్యంగా బీజేపీ తీసుకుంటున్నటువంటి విధానాలపైన గ్రౌండ్ లెవెల్లో, అదేవిధంగా రోడ్లలో, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో పోరాటాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికైతే పోరాట పటిమ ఉందో వాళ్ళని మాత్రమే ఈ పోస్టులు ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు పార్టీ పోస్టులలో మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 18 నుంచి వీటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తారు. దీనికి సంబంధించి స్క్రూటినీ చేసిన తర్వాత ఒకేసారి ఇటు 6 క్యాబినెట్ పోస్టులు, అదేవిధంగా పీసీసీ చీఫ్, దాంతోపాటు కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి పదవులు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి కీలక అంశాలన్నీ ఒకేసారి సార్ట్అవుట్ అవుతాయని
పార్టీ పెద్దలు చెప్తా ఉన్నారు. వీటి తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్తే స్థానిక ఎన్నికల్లో ఎవరైతే పార్టీ కోసం కీలకంగా పనిచేస్తారో, పార్టీకి ఎక్కువగా సీట్లు తీయడానికి ఎవరైతే దోహదపడతారో వాళ్లకు మిగతా స్పెల్లో కార్పొరేషన్ పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఇవ్వాలని పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. పిసిసి రేసులో ఇప్పటికే చాలా మంది ఆశావాహులు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మరొక వైపు మంత్రి పదవులను ఆశిస్తున్న వారు కూడా ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు కదా సిద్ధార్థ. అంటే ఈ పిసిసి రేసుకు సంబంధించి ఎవరెవరు ముఖ్యంగా ఉన్నారనేది రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో పిసిసి చీఫ్గా ఉండడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటు ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ తనకే ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇక దాంతోపాటు మాజీ ఎంపీగా ఉన్నటువంటి మధు యాష్కి కూడా తాను ఇంకా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటాననే ఒక నిర్ణయం తీసుకున్నారు. తాను ఉన్నన్ని రోజులు పార్టీ కోసమే సేవ చేయడానికి, పార్టీ కోసమే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని, తద్వారా తనకు ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో తనకు పిసిసి చీఫ్ ఇవ్వాలని కూడా ఆయన కోరుతున్నారు. ఇక ఆయనతో పాటు ఇటు సంపత్, ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ ప్రస్తుతమైన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా పిసిసి చీఫ్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎంపీగా ఉన్నటువంటి బలరాం నాయక్ కూడా ఇప్పటి వరకు పిసిసి పదవి ఎస్టీలకు ఇవ్వని కారణంగా తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇక దాంతోపాటు ఇటు మంత్రుల కోసం కూడా పలువురు బీసీ నేతలు, ఎస్సీ నేతలు, అదేవిధంగా అప్పర్ కాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు, దాంతోపాటు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం ఏదైతే జిల్లాలకు ఇవ్వలేదో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలతోని కూడా కలిశారు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొఫైల్తోని రిక్వెస్ట్ లెటర్ కూడా అధిష్టానానికి ఇచ్చారు. ఇక రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నింటినీ చూసుకున్న తర్వాత వీటన్నింటికి సంబంధించి ఒకేసారి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.